కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంతో ఆయనకు ప్రణాళిక లేదని విమర్శించారు. కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కిషన్ రెడ్డి వల్లే ఆ నిధులు రావడం లేదని మండిపడ్డారు. కులగణనపై బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రులు ఎందుకు అడ్డంకిగా మారారో అర్థం కావడం లేదన్నారు. కేంద్రంలో కులగణనను ఆమోదింపచేసే బాధ్యతను కేంద్ర మంత్రులే తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేశారని చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. ఆయన బండి సంజయ్ ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. మీ అలసత్వము, మీ యొక్క ఆక్రోశం వల్ల అయ్యో నేను తేలేకపోతే ఇప్పుడు వీళ్ళెట్లా చేసుకుంటారు, రేవంత్ రెడ్డి గారు హయాంలో అభివృద్ధి ఎట్లయితుంది, కేసీఆర్ హయాంలో గాంధీ అనేటువంటి అక్కస్ తోటి మీరు తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి కోసం కొట్టాడాల్సినటువంటి కేంద్ర మంత్రి బాధ్యతను వదిలిపెట్టి వాటికి అడ్డంకు తగులుతారు. నేను అడుగుతాను, ఇలా ఎయిర్పోర్ట్ కు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినాడా అని అడుగుతా ఉన్నాం. ఇది ఏం కిషన్ రెడ్డి గారు సొంత జేబులకే అడుగుతలేదు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్ళు కాదు ఏదో కిషన్ రెడ్డిని అయ్యా ఇవ్వమని అడగడానికి. ఇది హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. తెలంగాణలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు బాధ్యత.